హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా రవ్వ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, బీన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్. ప్రాసెస్ చూద్దాం రండి. కడాయి హీట్ అయిన తర్వాత వితౌట్ ఆయిల్ 2 minutes ఫ్రై చేసుకోవాలి. రవ్వని బాగా ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసుకున్నాం. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మినపప్పు వేసుకుందాం, తర్వాత శనగపప్పు, తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ వేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై అవుతున్నప్పుడు క్యారెట్, బీన్స్ గట్రా వేసుకోవాలి. క్యారెట్, బీన్స్ ఇలాగనే ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ ఎక్కువ పోసుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి కలిపిన తర్వాత 2 minutes వాటర్ బాయిల్ కానివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. రవ్వ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 minutes ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోండి గైస్. ఫైనల్గా మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి గైస్, నెక్స్ట్ టైం మార్చుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మన ఉప్మా రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.